వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేశామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం మంట్రాజుపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన భూపతి రెడ్డి బీజేపీపై ఫైర్ అయ్యారు. మతం పేరు వాడుకుని బీజేపీ ఓట్లు దండుకుంటుందని విమర్శించారు. ప్రజలెవరూ బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. 1,00,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తీసుకొని మనం అందరు కూడా రుణాలు ఇవ్వాలి, అది కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ మొన్న 2 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలలో మనం 1,00,000 కోట్లు అన్నాం. కానీ ఇవాళ 2 సంవత్సరాల 3 నెలలకే 57,000 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలుగా ఇప్పించినాం. మనం ఇవాళ మనం మెంట్రోస్పల్లి తీసుకుంటేనే దగ్గర 4,61,00,000 రూపాయల రుణాలు ఇచ్చిన మనం మెంట్రోస్పల్లి 70 సంఘాలు ఉన్నాయి. ఇంకొంచెం వృద్ధుల సంఘాలు ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. 65 లక్షల మందికి శ్రీనిధి ఉన్నది. తర్వాత మరి వీళ్ళ రుణమాఫీ అన్న మనం ఏది మహిళలకు వడ్డీ లేని 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన వడ్డీయే ఇవాళ 9 లక్షల రూపాయలు మనం ఓన్లీ మెంట్రోస్పల్లికే మాఫ్ అయినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మలోత్ రామదాస్ నాయక్ పాల్గొన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి అందే ప్రతి రూపాయి వారికి అందే విధంగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే రామదాస్ నాయక్. అధికారులు తీసుకొచ్చారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సబ్జెక్టు మాట్లాడినా నేను బోరు భూములకు పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా బోరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం వాళ్ళని హింసించిన పరిస్థితి, హరాస్మెంట్ చేసిన పరిస్థితిని చెప్పి ఎమ్మటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని, ఫారెస్ట్ మంత్రిని, ప్రభుత్వాన్ని మెప్పించి భద్రాచలం ఐటీడీఏలో 4 మంత్రులతోని, 2 డిఎఫ్ఓలతోని, 2 కలెక్టర్లతోని, జిల్లా ఇన్ఛార్జి మంత్రితో మీటింగ్ పెట్టించిన. చరిత్రను కాపాడుకోవడం మన బాధ్యత అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. 100 సంవత్సరాల క్రితం జడ్చర్లలోని కావేరమ్మపేటలో నిర్మించిన గచ్చుబావిని ఆయన పరిశీలించారు. గచ్చుబావిలో యువకులతో కలిసి ఈత కొడుతూ సరదాగా గడిపారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. బావికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హామీ ఇచ్చారు. తక్షణమే నియోజకవర్గ నిధుల నుంచి 20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం పంచాయతీలోని రామచంద్రపురంలో జింక జనావాసాల్లోకి వచ్చింది. దీంతో జింకను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. రామచంద్రపురం వాసుల సమాచారంతో పోలీసులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. జింకను చాకచక్యంగా పట్టుకుని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మెదక్ జిల్లా తూపురాన్ మండలం యావపూర్ శివార్లో అక్రమంగా ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలిస్తున్న 2 ట్రాక్టర్లు, 2 జేసీబీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం రుద్రారం శివార్లో కొంతమంది రాత్రిపూట అక్రమ మట్టి తవ్వకాలు జరిపి టిప్పర్లలో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. లగ్ధారం చెరువు నుంచి కూడా అర్ధరాత్రి మట్టి తవ్వకాలు జరిగాయని పోలీసుల విచారణలో తేలింది. జేసీబీ, లారీలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. డ్రైవర్లు పరారీలో ఉన్నట్టు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని చిత్రావతి నదిలో భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. ఉన్న ఫలంగా చేపలు చనిపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రావతి నదిలో కలుస్తున్న కాలుష్యం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. డ్రైనేజ్ పైపులు పగిలిపోవడం వల్ల ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇది దాదాపు ఒక 3 నెలలు 4 నెలల నుంచి వస్తున్నాయి. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ వాసనకి ఇక్కడుండే ప్రజలు ఎవరు ఉండలేకపోతున్నారు. స్మెల్ ఎక్కువ అయిపోయింది. భోజనం చేయడానికి కానీ, బయట కూర్చొని ఉండడానికి కానీ అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి. పిల్ల, పెద్ద, ముసక ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ నదిలో చేపలన్నీ చనిపోయాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. భారీ స్థాయిలో మురికి నీరు చెరువులో కలుస్తుండటంతో చేపలు చనిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలానే 2 మార్లు చేపలు మృతి చెందినట్టు తెలిపారు. చేపల మృతితో లక్షల్లో నష్టం వాటిల్లుతుందని బాధిత రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చెరువును పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టులోని నీరు అడుగంటిపోయింది. దీంతో ఆయకట్టు కింద సాగు చేసిన వరి పొలాలకు నీరు అందని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండటంతో రైతులు చేసేదేం లేక అవస్థలు పడుతున్నారు. సాగునీరు మోటార్ పంపులపై ఆధారపడుతున్నారు. కాలువల్లోని నీటిని పైపుల ద్వారా తోడి పొలాలకు మళ్లిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ధాన్యం రైతుల్ని దళారులు దగా చేస్తున్నారు. తీర ప్రాంతాలైన చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ధాన్యం రైతుల్ని దోచుకుంటున్నారు. ధరలు పడిపోయాయని, పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గిందని రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆపై ధాన్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు సైతం చేసేదేమీ లేక వారు అడిగిన ధరకే విక్రయిస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి దళారుల దౌర్జన్యాన్ని నిలువరించాలని కర్షకులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని కొత్తగూడ మండలం పెగడపల్లిలో ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులందరితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెడగపల్లి గ్రామస్తులకు 3 రోజుల క్రితం హెల్మెట్లు పంపిణీ చేయగా ఇవాళ వారందరితో కలిసి ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ ధరించడం భారం కాదని బాధ్యత అన్నారు కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్. ఆదిలాబాద్ లోని పురాతన విజయ హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. జై భజరంగ్ బలి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ మందిరం ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. తమిళనాడు నుంచి వలసొచ్చి ఇక్కడే స్థిరపడిన తమిళ కుటుంబాలు నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం భక్తుల్ని కట్టిపడేసింది. తమ శరీర భాగాల్లో ఇనుప చువ్వలు, కుక్కీలు గుచ్చుకొని హరోం హర నినాదాలతో స్వామివారి రథాన్ని లాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సుమారు 40 ఏళ్ల క్రితం జీవనాధారం కోసం తమిళనాడు నుంచి వలసొచ్చిన 100 కుటుంబాలు హిందూపురంలో స్థిరపడి తమ సంప్రదాయాల్ని కాపాడుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పళని నగర్, ఇందిరానగర్ ప్రాంతాలు సంస్కృతికి నిలయాలుగా మారాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగ అనంతరం వారం రోజులకు తమిళ సంప్రదాయాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకకు తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా కమిటీ నిర్వాహకులు భక్తులు శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలందరిపై హనుమంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఆశీర్వాదము మన పైన అందరిపైన ఉండాలని సనాతన హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలని ఈరోజు హిందూ నగరంలో తెలంగాణలో రామనవమి భాగ్యనగరంలో రామనవమి రోజున ర్యాలీ అతిపెద్దది. ఆ తర్వాత అతిపెద్ద ర్యాలీ హిందూ ర్యాలీ అంటే హిందూ నగరంలోని ఈ రోజు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు.